శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. జ్ఞాన సంబంధ నాయనారు. శైవ సిద్ధాంతమునందు భగవంతుని చేరేందుకు 4 మార్గాలు తెలియచేయబడ్డాయి. అవి 1 దాస మార్గము, 2 సత్ పుత్ర మార్గము, 3 సఖ్య మార్గము, 4 సన్మార్గము. శైవ సంప్రదాయమునందు గోచరించు మహాభక్తులైన నాయనార్లలో 4 ఆచార్యులు పై 4 మార్గములలో చరించి ఇతరులు అనుసరించి ఆచరించి తరించుటకు ఆదర్శమై నిలిచారు. ఆ 4 మహాత్ములను సమయాచార్యులు అందరు. వారు 1 తిరుజ్ఞాన సంబంధ నాయనార్, 2 సుందరమూర్తి నాయనార్, 3 అప్పర్, 4 మాణిక్యవాచకర్. ఈ 4 నాయనార్లు పైన సూచించిన 4 మార్గములకు మార్గగాములై నిలిచారు. మొదటిదైన దాసమార్గమునందు చర్యయే ముఖ్య సాధనమై ఉన్నది. చర్య అనగా భగవత్కార్యములందు పరిచర్య చేసి తద్వారా అంతఃకరణ శుద్ధి పొందుట, ఆలయ ప్రాంగణమును శుద్ధి చేయుట, పూజా ద్రవ్యములను సిద్ధం చేయుట, ఉత్సవ సమయాల్లో స్వామి పల్లకీని భక్తితో మోయుట, స్వామి కైంకర్యమునకు ఉపయోగించు పాత్రలను శుభ్రం చేయుట మొదలుగునవి. ఈ సాధన సాధకుని సాలోక్య స్థితికి గొనిపోవును. రెండవది అయిన సత్పుత్ర మార్గమునందు క్రియయే ముఖ్య సాధనయై ఉన్నది. కుమారుడు తండ్రికి సేవ చేయులాగున భక్తుడు బిడ్డడై భగవంతుని తండ్రిగా భావించి సేవ చేయుటయే క్రియా సాధనలో విశేషము. అందుచేతనే దీనిని సత్పుత్ర మార్గమని అందురు. ఈ సాధన సాధకుని సామీప్య స్థితికి గొనిపోవును. మూడవది అయిన సఖ్య మార్గమునందు యోగమే ప్రధాన సాధనయై ఉన్నది. ధ్యానపూరిత జీవనము, అంతర్ముఖానుభూతియే యోగ సాధనలో విశేషము. ఈ సాధన సాధకుని సారూప్య స్థితికి గొనిపోవును. నాలుగవది అయిన సన్మార్గమునందు జ్ఞానమే ముఖ్య సాధనమై ఉన్నది. సత్పదార్థ నిర్ణయముతో చిత్ సేవలో నడిచి ఆనందధామము చేరుటయే జ్ఞాన సాధనలో విశేషము. అందుచేత దీనిని సన్మార్గమని అందరు. ఈ సాధన సాధకుని సాయుజ్య స్థితికి గొనిపోవును. సమయాచార్యులైన 4 మహాత్ములు ఈ 4 పంథాలను ఆచరించి చూపారు. ఇందులో ప్రస్తుతం మన కథానాయకులైన జ్ఞాన సంబంధ నాయనార్ రెండవది అయిన సత్పుత్ర మార్గమును ప్రతిపాదించారు, ప్రవర్తించారు, ప్రవచించారు, ప్రసాదించారు. తంజావూరు మండలమున సీర్కాళి అను గ్రామమున సంబంధుల వారు జన్మించిరి. సీర్కాళీపురమును బ్రహ్మపురమని కూడా పిలిచెదరు. ఆ గ్రామమున శివభక్తులు భక్తజన సేవాపరాయణులైన శివపాద హృదయన్, భగవతి అను బ్రాహ్మణ పుణ్యదంపతులకు సంబంధుల వారు జన్మించిరి. అనేక వ్రతములను ఆచరించుటచే కలుగుట వలన సంబంధుల వారిని అతి గారాభముగా తల్లిదండ్రులు పెంచసాగిరి. ఒకనాడొక విచిత్ర సంఘటన జరిగిను. తండ్రి అయిన శివపాద హృదయుడు 3 సంవత్సరముల బాలుడైన కుమారుని ఎత్తుకొని శివాలయం ప్రక్కనున్న తటాకంలో స్నానమాచరించుటకు వెళ్ళెను. కుమారుడైన సంబంధుల వారిని తటాకపు మెట్లపై కూర్చుండబెట్టి స్నానం చేయుటకు తాను తటాకంలో దిగిను. సంబంధుల వారికి ఆకలి ఎక్కువాయిను. వెంటనే సంబంధుల వారు తటాకం ప్రక్కనే ఉన్న శివాలయ గాలిగోపుర శిఖరమును గాంచి అమ్మా నాన్న అని ఏడవసాగిను. కారణజన్ములైన సంబంధుల వారి దుఃఖమును చూచి పార్వతీ పరమేశ్వర్లు వృషభవాహనారూఢులై సంబంధుల వారి చెంత కరుదించిరి. సంబంధుల వారిని బుజ్జగించి లాలించిరి. పార్వతీదేవి ఒక బంగారు పళ్ళెరంలో తన చనుబాలు పట్టి సంబంధుల వారి కొసంగిను. జగజ్జనని అందించిన క్షీరమును పానము చేయగనే సంబంధుల వారిలో జ్ఞానం ఉదయించినది. పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానము కాగా శివపాదుడు స్నానాదులు ముగించుకొని వచ్చి కుమారుని గాంచెను. సంబంధుల వారి నోటి నుండి పాలు చుక్కలు కారుట చూచి ఏమి సంబంధునికి ఎవరో పాలివ్వడం జరిగినది. అన్య స్త్రీల నుండి క్షీరపానం చేసి సంబంధుల వారు మలినమయ్యారని భావించిన తండ్రి శివపాదుడు, కుమారా నీకు పాలిచ్చిందెవరో నిజం చెప్పుము అని గద్దించెను. వెంటనే సంబంధుల వారు గోపుర శిఖరమును చూపెను. అపరిపక్వ అంతఃకరణ గల శివపాదునికి ఏమయూ గోచరించలేదు. సంబంధుల వారికి శివుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమొసంగుచుండా పులకాంకితులైన సంబంధుల వారు చంద్రశేఖరుని స్తుతిస్తూ ద్రవిడ భాషలో ఒక వృత్తమును ఆసువుగా గానం చేశారు. తన కుమారునికి జ్ఞానోదయమైనదని, సంబంధుల వారు శివానుగ్రహమునకు పాత్రులైనారని గ్రహించిన శివపాదుడు తన కుమారుని భుజముపై నెక్కించుకుని శివదర్శనమునకు ఆలయంలోనికి ప్రవేశించెను. తటాకం వద్ద వృత్తమును గానం చేయుటకు ఉపక్రమించిన సంబంధుల వారు ఆలయంలో 10 వృత్తములను పూర్తి చేసెను. 10 వృత్తములను కలిపి పత్తిగం అందురు. సంబంధుల వారు తన తొలి పత్తిగమును ఆలయంలోనే పూర్తి చేసిరి. సంబంధుల వారి ఆధ్యాత్మికానుభూతిని గూర్చిన వార్త వెంటనే గ్రామంలో వ్యాపించగా భక్తులు తండోపతండాలుగా అరుదించి సంబంధుల వారిని దర్శించిరి.
శివపాదుడు సంబంధుల వారిని భుజముపైనెక్కించుకుని గృహమునకేగెను. ఆనాటి నుండి సంబంధుల వారిని తిరుజ్ఞాన సంబంధులు అని పిలిచెడివారు. పార్వతీదేవి ఒసంగిన క్షీరమును పానము చేయుటచే జ్ఞానవంతులైనందున జ్ఞాన సంబంధార అయిరి. ఆనాటికి సంబంధుల వారి వయస్సు 3 సంవత్సరములుగాన తిరుజ్ఞాన సంబంధారైరి. తిరుజ్ఞాన సంబంధులనగా 3వ ఏటనే జ్ఞానమును పొందిన సంబంధులు అని అర్థం. వారికి ఆలు ఢయ పిలయ్యార్ అనగా రక్షించబడిన పుత్రుడని భావము. శివదర్శనముతో సంబంధుల వారిలో శుభప్రదమగు కవిత్వము కదలసాగింది. తీర్థక్షేత్రములను దర్శించవలయననేటి కుతూహలం సంబంధుల వారిలో జనించింది. చిరుతప్రాయులైన సంబంధుల వారు ఒంటరిగా వెళ్ళలేరు గనుక తండ్రి శివపాదుడు కుమారుని భుజముపై కూర్చుండబెట్టుకుని తీర్థక్షేత్ర సందర్శనానికి బయలుదేరిను. మొదట తిరుక్కొలక్క అను పుణ్యక్షేత్రము చేరి స్నానాదులు ఆచరించి శివదర్శనమునకై ఆలయములో ప్రవేశించిరి. సంబంధుల వారు మృదువైన హస్తములతో తాళము వేయుచు శివునికి గూర్చి కీర్తించసాగిరి. సంబంధుల వారి గానమును ఆలకించి భక్తులు తన్మయత్వం చెందిరి. ఇంతలో ఒక అద్భుత మహిమ జరిగింది. చిన్నారి సంబంధులు తన కోమలమైన కరములతో తాళము వేయుచుండా ఆ సుకుమార కరములు కమిలిపోవునని గ్రహించిన పరమశివుడు సంబంధుల వారి హస్తములలో బంగారు తాళద్వయము నుంచెను. ఆ తాళములపై ఓం నమఃశివాయ అను అక్షరములు లిఖించబడి ఉండెను. తన గానమునకు అనుకూలముగా తాళం వేయుటకు పరమశివుడు అనుగ్రహించిన స్వర్ణ తాళములను భగవత్ స్వరూపంగా భావించిన సంబంధుల వారు భక్తితో ఆ తాళద్వయమును శిరమును ధరించారు. తిరునీలకంఠ యజపనార్ అను వీణా విద్వాంసుడైన భక్తుడు సంబంధుల వారి వైభవమును గాంచి పరవశుడై సంబంధుల వారి పాదములకు నమస్కరించి వారు గానం చేయు పత్తికములకు అనువుగా వీణ వాయించు అవకాశం కల్పించమని ప్రార్థించి అనుమతి పొందెను. ఆనాటి నుండి యజపనారు భార్యాసమేతుడై సంబంధుల వారిని అనుసరించి పయనిస్తూ వారి కీర్తనలను వీణపై వాయించుచుండెడివారు. తిరుక్కొలక్క ఆలయంలో బంగారు తాళములను మహేశ్వరుడు సంబంధుల వారి కొసంగిన వార్త దేశం నలుమూలలా వ్యాపించింది. సంబంధుల వారి యశస్సును భక్తులందరూ కొనియాడసాగిరి. తన ద్వారా ఏ మహిమ వ్యక్తమైనను అదంతయు పరమేశ్వరుని ప్రసాదమే అని సంబంధుల వారు భావించి ప్రకటించేవారు. జ్ఞాన సంబంధుల వారు అక్కడి నుండి బయలుదేరి చిదంబర క్షేత్రము దర్శించిరి. నటరాజస్వామి ఆలయంలో 3000 మంది దీక్షితులు శివగణములైన నటరాజస్వామిని కీర్తించు అద్భుత దృశ్యమును సంబంధుల వారు దర్శించిరి. తిరువత్తురై గ్రామ పులిమేరలకు రాగానే భక్తజనులు పరమశివుని ఆలయంలోని ముత్యాల పల్లకిని తీసుకుని సంబంధుల వారిని ఆహ్వానించుటకు అరుదించిరి. మహేశ్వరుడు తమకు స్వప్న దర్శనమిచ్చి తమ అనుంగు పుత్రుడగు తిరుజ్ఞాన సంబంధుల వారు తిరువరత్తురై పురమునకు వచ్చుచున్నారనియు వారిని ముత్యాల పల్లకిలో ఊరేగించుచు గ్రామములోనికి తీసుకొని రావలయుననియు తెలియజేయుటచే వారు ముందుగా గ్రామ పులిమేరలో వేచియుండుట జరిగిందనియు తెలియజేసిరి. తిరుజ్ఞాన సంబంధుల వారిని ముత్యాల పల్లకిలో ఊరేగించుచు ఆలయంలోనికి తీసుకొని పోయిరి. ఈ సంఘటనతో జ్ఞాన సంబంధుల వారు ఆచార్యపీఠమును అధిరోహించిరని సర్వులు అంగీకరించి ఆశ్రితులైరి. తిరువత్తురై నుండి చండీశ్వర నాయనార్ జన్మస్థలమైన తిరుచైనాలూర్, కందబై మొదలగు క్షేత్రములను దర్శించిరి. ఏ గ్రామమునకేగినను జ్ఞాన సంబంధుల వారిని రాజమర్యాదలతో ఆహ్వానించి గౌరవించసాగిరి. తిరుచైనాలూర్ మహాభక్తులైన చండీశ్వర నాయనార్ను గూర్చి సంబంధుల వారి స్తుతించిరి. యాత్ర ముగించుకొని సంబంధుల వారు తన తండ్రియు భక్త సమూహమును వెంటరాగా స్వస్థలమైన సీర్కాలి చేరిరి. అచ్చట భక్తులు పురజనులు జ్ఞాన సంబంధుల వారి మాతృదేవితో కలిసి బాలగురుదేవుని ఆహ్వానించి అర్చించుకొని ఆనందించిరి. 8వ ఏట సంబంధుల వారికి ఉపనయన సంస్కారము గావించిరి. యథార్థానికి వారికి అలాంటి శిక్షణలు అవసరం లేదు. పుట్టుకతోనే జ్ఞాని అయి జన్మించిన సంబంధుల వారు బ్రహ్మచర్యాది సద్గుణములను అలవర్చుకొన అవసరం లేదు. గురువుల యొద్ద నుండి మంత్రదీక్షను స్వీకరించ పనిలేదు. శాస్త్రజ్ఞానమును సముపార్జించవలసిన అగత్యమూ లేదు. అందుచేతనే ఉపనయన సంస్కారమునందు పాల్గొనిన పురోహితులు గురువులు సంబంధుల వారి నుండి ఏ జ్ఞానమును బడసి సంతృప్తి చెందిరి. సమయాచార్యులలో ఒకరైన తిరునాపుక్కరసు అనగా అప్పర్తో సంబంధుల వారి కలయిక అపూర్వమైనది. సంబంధుల వారి మహిమా విశేషములను గురించి వినిన తిరునాపుక్కరసు బాలగురువును దర్శించిన ఉద్దేశముతో సీర్కాలికి వచ్చిరి. పెద్దవారైన తిరునాపుక్కరసు తన దర్శనార్థం సీర్కాలికి అరుదించుచున్నాడనేది వార్త చెవిని పడగానే
సంబంధుల వారు భక్తుల వెంట నిడువగా ఎదురేగి వారిని ఆహ్వానించుచు అప్పా అని పిలిచిరి. ఆనాటి నుండి తిరునాపుక్కర్సు నాయనార్ను అప్పర్ అని పిలిచెడివారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొనిరి. అప్పర్ను తన గృహమునకు తీసుకుని వచ్చి సంబంధుల వారు గౌరవించి పూజించిరి. సంబంధుల వారు మహిమాన్వితులైన అప్పర్తో కలిసి తీర్థయాత్ర చేయుటకు బయలుదేరారు. అనేక పుణ్యక్షేత్రములు దర్శించారు. వేదారణ్యపురంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. వేదారణ్యేశ్వర స్వామిని దర్శించవలయునని అప్పర్ సంబంధుల వారు భక్తులతో కలిసి ఆలయంలో ప్రవేశించారు. గర్భాలయ ద్వారం మూతబడి ఉంది. క్రొత్తగా ఏర్పాటు చేసిన నూతన ద్వారం గుండా భక్తులు దర్శనార్థం వెళ్ళుట జరుగుచున్నది. ముఖ్య ముఖద్వారం మూతవేయబడి నూతన ద్వారం ద్వారా వెళ్ళుటకు గల కారణమును గూర్చి సంబంధుల వారు ప్రశ్నించారు. వేదారణ్యేశ్వర స్వామికి గతంలో పూజ చేయు అర్చకులు స్వరదోషముతో వేదమునుచ్చరించుట చేత తత్ఫలితంగా ప్రధాన ద్వారం మూతబడినదనియు, మరొక పరిష్కారం లేనందున భగవద్ దర్శనార్థమై తపిస్తూ అరుదించు భక్తులు నూతన ద్వారమును ఏర్పాటు చేయుట జరిగినదనియు తెలిపిరి. నూతన ద్వారము గుండా ప్రవేశించుట సంబంధుల వారికి నచ్చలేదు. సంబంధుల వారు అప్పర్ను ప్రార్థించిరి. వెంటనే అప్పర్ నాయనార్ వేదారణ్యేశ్వరుని స్తుతిస్తూ ఒక పత్తికమును గానం చేసిరి. పత్తికము పూర్తిగానే ప్రధాన ద్వారం అప్రయత్నంగా తెరవబడింది. భక్తుల మనోభీష్టమును భగవానుడు త్రోసిపుచ్చునా. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సంబంధుల వారు తిరుప్పొచ్చిలాశ్రమం అను పురమున కాలిడిరి. ఆ రాజ్యమును పరిపాలించు కొల్లిమాలవన్ అను రాజు సంబంధుల వారి రాకనిరింగి అరుదించి స్వాముల పాదములపై బడి విలపించెను. రాజుగారి విలాపమునకు కారణమును తెలియజేయమని సంబంధుల వారు ప్రశ్నించిరి. అంతటా ఆ రాజు తాను శివభక్తుడననియు, అనేక వ్రత దాన తపముల ఫలితముగా తనకొక కుమార్తె కలిగినదనియు, దురదృష్టవశాత్తు యుక్త వయస్కురాలైన ఆ బాలికను పిశాచము పట్టి ఏడ్పించుచున్నదనియు, దేహమంతయు మండుచున్నట్లు ఆ బాలిక వ్యధ చెందుననియు, వైద్యములన్నయూ విఫలమగుటచే మరొక మార్గం గోచరించక ఆ బాలికను శివసన్నిధిలో పడవేయుట జరిగినదనియు, అద్భుత మహిమాన్వితులైన జ్ఞాన సంబంధుల వారు ఆ అమ్మాయిని అనుగ్రహించి ఆశీర్వదించి ఆరోగ్యవంతురాలుగా చేయవలెననియు అభ్యర్థించిరి. సంబంధుల వారు చిరునవ్వును చిందిస్తూ ఆ బాలిక క్రిందపడి రోధించుచున్న శివాలయంలో ప్రవేశించి ఆ పడుచు దైన్యస్థితిని గాంచి కలత చెందిరి. వెంటనే పరమశివుని స్తుతిస్తూ సంబంధుల వారు ఒక పత్తికమును గానం చేసిరి. సంబంధుల వారి దైవస్థుతి పూర్తి కాగానే రాజపుత్రిక ఆరోగ్యవంతురాలై నవ్వుతూ లేచి స్వాముల వారి పాదములకు నమస్కరించినది. సంబంధుల వారు అచ్చట నుండి బయలుదేరి కొన్గు రాష్ట్రమునకి ప్రవేశించెను. శీతాకాలమొకటచే భయంకరమైన విషజ్వరం ఒకటి ఆ ప్రాంతమును వ్యాపించెను. అనేక మంది మృత్యుముఖంలో ప్రవేశించిరి. మహితాత్ములైన సంబంధుల వారు తమ రాష్ట్రంలో అడుగుపెట్టుట మహద్భాగ్యమని భావించిన ప్రజలు ఉన్నపళంగా స్వామి చెంతకు పరుగెత్తుకుంటూ వచ్చి వారి బాధను వివరించిరి. కరుణామూర్తులైన సంబంధుల వారి హృదయం ద్రవించెను. కాలకోట విషమును మృంగి నీలకంఠుడై భాసించు పరమేశ్వరుడు భక్త సంరక్షణార్థమై ఈ విషజ్వరమును అదృశ్యము చేయలేడా అని ఆసువుగా ఒక పత్తికమును గానము చేశారు. బిడ్డ ఆర్తనాదాన్ని విని తల్లి పరుగులెత్తినట్లు సంబంధుల వారి ప్రార్థనను ఆలకించిన మహేశ్వరుడు ఆ ప్రాంతంలో వ్యాపించియున్న విషజ్వరమును అదృశ్యం చేశారు. సంబంధుల వారి వెంట యాత్ర సాగించుచున్న తండ్రి శివపాదుడు సీర్కాళి చేరి యజ్ఞము నిర్వహించవలసిన సమయమును సమీపించెను. సీర్కాళిలో యజ్ఞ నిర్వహణకు తాను వెళ్ళవలయుననియు, అయితే యజ్ఞమును నిర్వహించుటకు వలయు ధనము తన వద్ద లేదనియు కుమారుడైన సంబంధుల వారికి తెలియజేయుచూ చింతించెను. తండ్రి ఆవేదనను గాంచలేని జ్ఞాన సంబంధులు పరమశివుని స్తుతించుచు పత్తికమును చెప్పిరి. ధనప్రీతి లేదు ఘనకీర్తియు వలదు, నీదు చరణ భజనే నాకు చాలు, పుణ్యకార్యములకు పావనాత్ముల కొరకు యాచించద నిన్ను ఆర్తితోడా అని సంబంధుల వారు గానం చేయగానే చంద్రశేఖరుడు 1000 బంగారు నాణెములు నందించి అనుగ్రహించెను. యజ్ఞ నిర్వహణకై తన తండ్రికి ఆ బంగారు నాణెములను సంబంధుల వారు సమర్పించెను. జ్ఞాన సంబంధుల వారు అక్కడ నుండి భక్త సమూహంతో కూడి తిరుమగలమను గ్రామం చేరిరి. శివాలయమును కరుదించుచుండా మార్గమధ్యమున ఒక దృశ్యమును గాంచి సంబంధులు ఆగిపోయిరి. యువకుడైన ఒక వైశ్యుడు చచ్చిపడియుండా అతని శవం ప్రక్కనబడి బోరున ఏడ్చుచున్న యువతిని గాంచెను. సంబంధుల వారిని చూడగానే ఆ యువతి స్వామి పాదాలపై బడి, మహానుభావా కరుణించుము, ఈతడు నా భర్త, మేము నూతన దంపతులం, తీర్థయాత్రలు చేయుచూ వచ్చుచుండగా ఇచ్చట నా భర్తను త్రాచుపాము కాటు వేసింది. వికసించిన మరుక్షణమే పుష్పము నేలరాడినట్లు గృహస్థ జీవనంలో ప్రవేశించగానే భర్త వియోగం అనుభవించవలసిన దుర్గతి నాకు కలిగింది. నా భర్తను వీడి నేను జీవించలేను, నేను మరణించినట్లు ఆశీర్వదించండి అని దుఃఖించెను. దీనశరణ్యులైన జ్ఞాన సంబంధుల వారు విలపించవలదని ఆమెను ఓదార్చి మృత్యుంజయుని వినిపించుచూ పత్తికమును గానం చేసెను.
మృతి చెందిన కోమటి యువకుడు లేచి కూర్చొనెను. దంపతులిరువురు సంబంధుల వారి పాదములపై పడిరి. నాయనారు వారిని ఆశీర్వదించి హితోపదేశం గావించి అక్కడి నుండి బయలుదేరెను. జ్ఞాన సంబంధుల వారు అప్పర్ నాయనాతో కలిసి యాత్ర సాగిస్తూ మార్గమున తిరునీలకంఠ నాయనార్, సిరుతొండ నాయనార్, మురుగ నాయనార్, కుంగిలి యక్కలయ నాయనార్ మొదలగు మహాత్ములను దర్శించి భాషించెను. వారి ఆతిథ్యమును స్వీకరించెను. జ్ఞాన సంబంధ నాయనార్ జీవితంలో పాండ్యరాజ్యములోని మధురై యాత్ర చాలా ప్రశస్తమైనది, విశేషమైనది. శివభక్తిని పునరుజ్జీవింపజేయుటలో కీలకమైన పాత్రను మధురలోనే సంబంధుల వారు వహించడం జరిగింది. ఆ కాలంలో కూన్ పాండ్య అను పాండ్యరాజు పరిపాలించుచుండెను. మధురై అంతయు జైన మతస్థుల హస్తగతమై ఉండెను. తాంత్రిక శక్తులను ఉపయోగించి రాజుగారైన కూన్ పాండ్యను జైన మతంలో కలుపుకొన్రి. యథారాజా తథా ప్రజ అని రాజును అనుసరించి ప్రజలు కూడా ఎక్కువ శాతం జైన మతంలో కలిసిపోయారు. రాజుగారి భార్య అయిన మంగై ఎర్కరసి, ప్రధానమంత్రి అయిన కులిచ్చిరై నాయనారు జైన మతమును స్వీకరించగా శివభక్తితోనే జీవించసాగిరి. జైనమత ప్రాబల్యం తగ్గి శైవ సిద్ధాంతమును పునర్నిర్మాణం చేయుటకు తీవ్రంగా ఆలోచించసాగిరి. ఆ సమయానికి కారణజన్ములైన జ్ఞాన సంబంధులు అప్పర్ ప్రక్క గ్రామమునకు వచ్చియుండిరని తెలిసింది. రాణిగారు ప్రధానమంత్రి కలిసి ఆలోచించిరి. జైనుల వలన పాండ్యరాజ్యమునకు సంప్రాప్తించిన దైన్యస్థితిని ఎరుకపరుస్తూ మహాత్ములైన జ్ఞాన సంబంధుల వారు వచ్చి శివభక్తిని ప్రజల్లో ప్రచారం గావించి తరింపజేయవలెనని తమ ప్రార్థనను అధికారుల ద్వారా విన్నవించుకొనిరి. జ్ఞాన సంబంధుల వారు వారి ప్రార్థనలు అంగీకరించిరి. అప్పర్ నాయనార్ తన అసమ్మతిని తెలియజేస్తూ జైనులు హాని చేయు స్వభావం గలవారై ఉన్నారనియు సంబంధుల వారు మధురైకి వెళ్ళుట సముచితం కాదనియూ తెలిపిరి. అదియునుగాక సంబంధుల వారికి ఆ సమయాన గ్రహబలం కూడా క్షీణించి ఉండుట గమనార్హమని తెలియజేసిరి. జ్ఞాన సంబంధుల వారు అప్పర్ వారికి నమస్కరిస్తూ శివమహిమ వర్ణనాతీతమనియు శివభక్తులను గ్రహదోషములు అంటవనియు తెలిపి వెంటనే అతి ముఖ్యమైన కోళ్లరు పత్తికమను వృత్తమును ఆసువుగా గానం చేసెను. భయమేల భయమేల భక్తజనులకు భవభయహరుడే బాంధవుడై ఉండ, నళినీదళాక్షుడు నీలకంఠుడు నాగాభరణుడు నటన సుందరుడు సురనాథుడు సువిశాల హృదయుడు నందివాహనుడు తోడైయుండగ భయమేల భయమేల భక్తజనులకు ఫాలలోచనుడు పరమేశ్వరుడు చంద్రశేఖరుడు గంగాధరుడు మార్కండేయుని బ్రోచిన శివుడు అండగ నిండుగా తోడైయుండగ భయమేల భయమేల భక్తజనులకు భవభయహరుడే బాంధవుడై ఉండ. జ్ఞాన సంబంధుల వారు ఇక వినరని గ్రహించిన అప్పర్ భయకంపిత మనస్కులై సంబంధుల వారు కంటే ముందుగానే మధురై చేరవలెనని సంకల్పించిరి. అది గ్రహించిన సంబంధుల వారు వలదని అప్పరకు నచ్చజెప్పి వారిని చోళరాజ్యముననే ఉండమని ప్రార్థించి తాను మధురై చేరెను. సంబంధుల వారు మధురై పొలిమేరలకు చేరుకోగానే ప్రధానమంత్రియగు కులిచ్చిరై నాయనార్ భక్త సమూహంతో ఎదురుగా వచ్చి స్వామిని పూర్ణ కుంభంతో ఆహ్వానించిరి. సంబంధుల వారిని శివాలయమునకు తీసుకుని వెళ్ళి దర్శనం చేయించిరి. సంబంధుల వారు ఆలయ ప్రాంగణంలో ఉండగానే రాణిగారు వచ్చి స్వామి పాదపద్మములనంటి నమస్కరించెను. అక్కడ నుండి రాజమర్యాదలతో జ్ఞాన సంబంధుల వారిని అతిథి గృహమునకు తోడ్కొని వచ్చిరి. జ్ఞాన సంబంధుల వారు మధురై వచ్చినారనేది వార్త జైనులకు తెలిసింది. వారు పాండ్యరాజుతో కలిసి సంప్రదించారు. జ్ఞాన సంబంధుల వారిని మట్టు పెట్టాలని కుట్ర పన్నారు. సంబంధుల వారు విశ్రాంతి తీసుకొనుచున్న అతిథి గృహమునకు నిప్పంటించారు. గృహము దహించబడుచుండా సంబంధుల వారి భక్త బృందము ఆ దృశ్యమునుగాంచి అగ్నిని ఆర్పివేసిరి. జరిగిన వృత్తాంతమంతయు సంబంధుల వారికి తెలియజేసిరి. జ్ఞాననేత్రముతో స్వాముల వారు ఈ చర్య వెనుకయున్న కుట్రను గ్రహించినారు. వెంటనే లయకారకుడైన రుద్రదేవుని ప్రార్థించుచు పత్తికమును గానం చేశారు. అంతే, రాజుగారి దేహమంతయు మండుచుండెను. తన శరీరంలో కలిగిన మంటలను భరించలేక రాజు దుఃఖించసాగెను. జైన వైద్యులు వచ్చి పరీక్షించిరి, ఔషధములు వాడిరి, అయిననూ నయం కాలేదు. జైన గురువులు పరిశీలించి మంత్రప్రయోగం చేసిరి, అయిననూ మంటలు తగ్గలేదు. ప్రధానమంత్రి రాణిగారు కలుగజేసుకుని మహాత్ములైన జ్ఞాన సంబంధుల వారు మధురై విచ్చేసి ఉన్నారనియు ఆ మహాత్ముని దయచే నయం కావచ్చుననియు తెలిపిరి. సంబంధుల వారి పేరు చెవిని పడగానే రాజుగారిలో ఆశాకుసుమాలు విరబూసినవి. సంబంధుల వారిని ఆహ్వానించమని తెలియజేసిరి. ఈ విషయం నెరింగిన జైనులు సంబంధుల వారిని పరీక్షించుటకు చక్కటి అవకాశం లభించిందని సంతసించిరి. జ్ఞాన సంబంధుల వారు విచ్చేసిరి. రాజుగారు సంబంధుల వారి పాదములనంటి నమస్కరించిరి. ఆ దృశ్యమును గాంచి జైన గురువులు కోపోద్రిక్తులైరి. సంబంధుల వారు రాజుగారికి చికిత్స చేయని ఆరంభించగానే జైన గురువులు అభ్యంతరం తెలిపిరి.
తమ వైభవం ఎదుట సంబంధులు తృణసమానమని పలుకుసాగిరి. అంతట ప్రధానమంత్రి కల్పించుకొని అనవసర ప్రసంగాలతో కాలయాపన చేయుట సబబు కాదనియు, రాజుగారి బాధను తొలగించుటయే ప్రధానమనియు తెలిపి, రాజుగారి శరీర కుడి భాగమును సంబంధుల వారు, ఎడమ భాగమును జైన గురువులు బాగు చేయవలెనని తెలియజేసిరి. అందులకు జైన గురువులు సమ్మతించిరి. చికిత్స ప్రారంభించబడిను. సంబంధుల వారు చికిత్స చేయు కుడి భాగము ఆరోగ్యప్రదమయ్యను. జైన గురువులు చికిత్స చేయు ఎడమ భాగమున బాధ అధికమయ్యను. ఈ అద్భుతమును గాంచి పలువురు జ్ఞాన సంబంధుల వారిని స్తుతించిరి. జైన గురువుల ఓటమిని గుర్తించిన పాండ్యరాజు సంబంధుల వారిని శరణుజొచ్చి ఎడమ భాగమును కూడా బాగు చేయమని ప్రార్థించగా, సంబంధుల వారు తన అమృత హస్తముతో రాజుగారి ఎడమ పార్శ్వమును స్పృశించగానే మంటలు అదృశ్యమయ్యను. రాజుగారు ఆరోగ్యవంతుడయ్యను. జైన గురువులు సిగ్గుతో తలవంచిరి. జైన గురువులు ఓటమిని అంగీకరించలేదు. సంబంధుల వారిపై మరలా పోటీని ప్రకటించారు. పోటీ విధానము నిర్ణయించు విధము జైన గురువులు తమదే అని తెలిపిరి. దైవాంశ సంభూతులకు సంబంధుల వారు అన్నిటికీ సరేయన్రి. జైన గురువులు మొదటి పోటీని తెలియజేశారు. సంబంధుల వారు తాను విశ్వసించు శైవ సిద్ధాంత సారమును ఒక తాళపత్రంలో వ్రాయవలెననియు, అలాగే జైన గురువులు తాము విశ్వసించు సిద్ధాంతమును వేరొక తాళపత్రంపై లిఖించుదురనియు, రెండింటినీ అగ్నిలో వేయగా ఏ తాళపత్రం కాలిపోకుండా మిగులునో వారి సిద్ధాంతం సత్య సిద్ధాంతమని నిర్ణయించవలసి ఉంటుందని తెలిపారు. సంబంధుల వారు పోటీకి అంగీకరించారు. పోటీ నిర్వహించడం జరిగింది. జైనులు వ్రాసిన తాళపత్రం మసి అయి అదృశ్యం కాగా, సంబంధుల వారు వ్రాసిన తాళపత్రం చెక్కు చెదరక నిలిచియుండెను. జైన గురువులు ఓటమిని అంగీకరించవలెనని ప్రధానమంత్రి తెలియజేశారు. కానీ జైన గురువులందులకు అంగీకరించలేదు. అంతిమ పోటీ నిర్వహించవలసిన అవసరం ఉన్నదని వెలిబుచ్చారు. సౌమ్యులైన సంబంధుల వారు అందులకు కూడా అంగీకరించారు. జైన గురువులు అంతిమ పరీక్ష ప్రక్రియను తెలియజేశారు. జైనులు వారి మత సిద్ధాంతమును ఒక తాళపత్రంపై వ్రాయుదురనియు, సంబంధుల వారు శైవ సిద్ధాంతమును మరి ఒక తాళపత్రంపై వ్రాయవలెననియు, మునుపటి పరీక్ష వలె అగ్నియందు పడవేయక వైఘా నదిలో పడవేయుట జరుగుతుందనియు తెలిపిరి. ఎవరి తాళపత్రం ప్రవాహంలో కొట్టుకుపోవునో అది అధమమతమనియు, ఎవరి తాళపత్రం ఏటికి ఎదురీదునో అది ఉత్తమమనియు తెలిపిరి. సంబంధుల వారు అందులకు అంగీకరించిరి. పోటీ నిర్వహించబడింది. జైనులు నదిలో విడిచిన తాళపత్రం ప్రవాహంతో నడిచి వెళ్ళగా, సంబంధుల వారు వదిలిన తాళపత్రం ఏటికి ఎదురీదసాగిను. స్వాముల వారు చేతిలో పట్టుకొని ఆపినంత వరకు పయనించుచునే ఉండెను. జ్ఞాన సంబంధుల వారి వైభవమును తిలకించిన రాజు జైన మతమును వీడి శైవ మతమును స్వీకరించెను. రాజుననుసరించి ప్రజలందరూ శైవ మతంలో ప్రవేశించిరి. సూర్యోదయం కాగానే నక్షత్రములు అదృశ్యమగినట్లు జ్ఞాన సంబంధుల వారి ప్రజ్ఞా ప్రకాశం ముందు జైన గురువులు ఆకాశమున నక్షత్రాలు మాయమగునట్లు అదృశ్యమైరి. జ్ఞాన సంబంధుల వారు మధురై నుండి ప్రయాణం సాగించు సమయమునకు సంబంధుల వారి తండ్రి అయిన శివపాదుడు యజ్ఞం సంపూర్తి చేసుకుని వచ్చి పాండ్యరాజ్యంలో కుమారుని వైభవమును గాంచి సంతసించెను. సంబంధుల వారు తన తండ్రితో భక్తజనులతో కలిసి అప్పరు వారిని కలుసుకున్నట్టుకు తిరుప్పూంతురిత్తి గ్రామమునకు బయలుదేరారు. తిరుప్పూంతురుత్తి గ్రామ పొలిమేరలకు చేరగానే అప్పరవారు ఎచ్చటనున్నారు అని సంబంధుల వారు పల్లకీపై ఆసీనులై వాకబు చేసిరి. అంతకు పూర్వమే ఎవ్వరికీ తెలియకుండా మారువేషంలో అరుదించి సంబంధుల వారిని పల్లకీని మోయిచున్న అప్పర నాయనారు ముందుకు వచ్చి, మహాత్మా, ఇదిగో ఇక్కడే ఉన్నాను. తమ పల్లకీని మోయిచు నా జన్మను చరితార్థం చేసుకొనుచున్నాను అని పలికిరి. అప్పరవాక్కులు వినగానే కంపించిన దేహంతో సంబంధుల వారు పల్లకీ దిగి అప్పరవారి చరణ కమలములపై పడి, అప్పా, ఎంత పని చేసితిరి, సంబంధుడు మీ సేవకుడని మరచితిరా అని నేత్రముల వెంట కన్నీరు గారుచుండా చేతులు జోడించి నమస్కరించెను. అప్పరు తిరుగు సంబంధుల పాదములు తాకి, సంబంధ, నీ మధురై విజయము అద్వితీయము, అద్భుతము అని స్తుతించిరి. జ్ఞాన సంబంధుల వారు అప్పరతో కలిసి సీర్కాళి చేరిరి. సంబంధుల వారు ఈ పర్యాయం ఎక్కువ కాలం సీర్కాళిలో ఉండలేదు. కొలది దినములలోనే మరలా యాత్ర ప్రారంభించారు. ఈసారి తిరువణ్ణామలై దర్శించారు. తిరువణ్ణామలై నుండి శ్రీకాళహస్తి కరుదించి కన్నప్ప నాయనార్ విగ్రహం వద్ద పూజలు జరిపారు. శ్రీకాళహస్తి నుండి తిరువలంగాడు చేరారు. అచ్చట శివాలయంలో కార్తెక్కాల్ అమ్మాయార్ అను శివభక్తురాలు తన శిరస్సుతోనే నడిచిన వృత్తాంతము సంబంధుల వారికి తెలియుటచే సంబంధుల వారు ఆలయంలో ప్రవేశించక బయట నిలబడే పత్రికము గానం చేసెను. అచ్చట నుండి బయలుదేరి తిరువత్తియారు చేరి అక్కడి నుండి మైలాపూర్ చేరెను. మైలాపూర్లో శివనేశార్ అను వర్తకుడు కలడు. అతడు సంబంధుల వారిని ఆహ్వానించి తన గృహమునకు తీసుకొని పోయిను. అశేష ప్రజానీకం సంబంధుల వారిని దర్శించుటకు అరుదించిరి. సకల జనులు వీక్షించుచుండా ఒక కుండను తెచ్చి సంబంధుల వారి ముందు ఉంచెను. సంబంధుల వారు ఆ కొండలోని వస్తువులను గాంచి దిగ్భ్రాంతి చెందిరి.
ఆ కుండలో ఎముకలు బూడిద ఉండెను. సంబంధుల వారు ఆశ్చర్యచకితుడై శివనేశార్ వైపు చూసెను. అంత శివనేశార్ సంబంధుల వారికి నమస్కరించుచు, మహాత్మా క్షమించాలి, దీని వెనుక నా విషాదగాథయున్నది. నాకు పుంపావై అను అందాల రాశియగు ఒకే ఒక పుత్రికారత్నం ఉదయించినది. ఆమెకు యుక్త వయసు వచ్చినది. సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయి గోచరించు ఆ బాలికకు తగిన వరుని అన్వేషించుచుండగా మా మిత్రుల ద్వారా మీ యశోవైభవమును శ్రవణం చేసి మీరే పుంపావైకి సరిపోవు వరులని నిశ్చయించుకున్నాం. తమరు మా గ్రామం వచ్చినప్పుడు తమతో సంప్రదించి వివాహం నిశ్చయించవచ్చునని అభిప్రాయపడ్డాం. ఇంతలో పాము కరిచి అమ్మాయి గతించింది. అమ్మాయి శల్యములను చితాభస్మమును ఈ ఘటమునందు భద్రపరిచినాను. మీ కొరకు ఉంచిన అమ్మాయి గతించగా ఆమె శల్యములు మీ కొరకే ఎదురుచూచుచున్నవి అని తెలిపెను. సంబంధుల వారు కొంతసేపు నేత్రములు మూసుకొని తర్వాత ఆ ఘటమును స్పృశించారు. అంతే, ఘటము అదృశ్యమై నవయవ్వన కాంతులతో పుంపావై నిలిచింది. ఈ అద్భుత మహిమను గాంచి అందరూ విస్మయమొందారు. వెంటనే శివనేశార్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, మహాపురుష, నాకు పుత్రికా భిక్ష పెట్టి నన్ను రక్షించారు. మీ మేలు ఈ జన్మలో మరువలేను. పుంపావైని పునరుజ్జీవింపజేశారు. ఆమెను మీ అర్ధాంగిగా స్వీకరించి ఆమెను పునీతం చేయండి అని ప్రార్థించెను. అంత సంబంధుల వారు మందహాసమును చిందించుచు, శివనేశ, తొందరపడకము, నేను ఆమెకు పునర్జన్మను ప్రసాదించాను. జన్మనిచ్చిన నేను ఆమెకు తండ్రి నగుదును అని చెప్పి భక్తజనులు వెంట నడువగా సీర్కాళి చేరెను. జ్ఞాన సంబంధుల వారి అమృత దృక్కుచే పునర్జన్మను బడిసిన పుంపావై శివభక్తురాలై భక్తి శ్రద్ధలతో మహేశ్వరుని ఆరాధించి శివ సాన్నిధ్యమునందినది. జ్ఞాన సంబంధుల వారు సీర్కాళి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, భక్తులు అందరూ గుమిగూడిరి. సంబంధుల వారు గృహస్థాశ్రమమును స్వీకరించి ఆదర్శ మార్గమును చూపవలైనని ఒత్తిడి చేసిరి. సంబంధుల వారు వివాహమునకు ఎంత మాత్రమూ అంగీకరించలేదు. కానీ భక్తుల కోరిక మేరకు ఒప్పుకోక తప్పలేదు. జ్ఞాన సంబంధుల వారు వివాహానికి అంగీకరించారు. తిరునల్లూరు గ్రామస్థుడు తిరుమురై గ్రంథరచయిత మహాభక్తుడైన నండియుండారు నంబి కుమార్తెను వధువుగా నిర్ణయించారు. వివాహం చాలా వైభవంగా జరిగినది. వివాహానంతరం బంధుజన భక్తజనులతో కూడి శివదర్శనానికి ఆలయంలోనికి ప్రవేశించారు. జ్ఞాన సంబంధుల వారు శివుని దర్శించి తన తండ్రికి చేతులు జోడించి అంతిమ సంస్కారాన్ని అందించి, నాన్న, కదలిరానా నీ చెంతకు, ముగిసింది నాకు అందించిన పని, తెలిసింది నీ కృపకు అవధులు లేవని, తెలిసి చూపితే హరమయమేనని, చూసి తెలిపితే తానే తానని, నాన్న అందుకోనా నీలో ఉండిపోనా అని పరవశించి పాడుచుండగా వధూవరులు అదృశ్యమై 2 జ్యోతులు గోచరించాయి. చూస్తుండగానే ఆ 2 జ్యోతులు ఒక్కటై కదిలాయి. కదిలిన ఆ జ్యోతి శివస్వరూపంలో ఐక్యమైనది. జై జై శంకర, జై జై తిరుజ్ఞాన సంబంధ అని ఆకాశము పిక్కటిల్లేలా భక్తులు నాదగర్జన చేశారు. ఉజ్వల జ్యోతి సముజ్వలమై శివజ్యోతిగా మారిపోయింది. ఓం శ్రీ జ్ఞానగమ్యాయ నమః. హర హర మహాదేవ, శంభో శంకర.